సెట్టు తొందరగా కానివ్వండి. పండు కదేమైందిరా? నేను ఓకేరా, కథే ఓకే అవ్వలేదు. అదేంటి? ఎక్కడికి వెళ్ళినా హారర్ కథలు కావాలంటున్నారు. ఏ రొమాన్స్ ఫ్యామిలీ అయితే నేను రాయగలరా, మనకొచ్చు తెలుసు. ఈ హారర్ కథలు ఎక్కడి నుంచి రాస్తాను రా? అరే నీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్లో రుద్దకురా. ప్రతి హిట్ సినిమా వెనకాల 100 సినిమాల కాపీలు ఉంటాయి సార్. నీకు కొన్ని హారర్ సినిమా రిఫరెన్స్లు ఇస్తాను, అవన్నీ చూడు, ఏదో ఒక మంచి ఐడియా వస్తుంది. సార్ కాఫీ. ఉత్తరా బాబు, నువ్వు వెళ్ళరా. ఓకే సార్. వీడి పర్సనాలిటీకి సెట్ అయిందంటే మనకు కుదిరిపోతులే. ఓకే. అమ్మా అంకాల్ పరమేశ్వరి కాపాడమ్మా, ఏదో వచ్చి. అబ్బా కత్తిలా ఉన్నావు. 50% డిస్కౌంట్ ఇస్తాను, వస్తావా? నేనైతే 60% డిస్కౌంట్ ఇస్తా, వస్తావా? 1+1 ఆఫర్ వచ్చే. నా శీలం అయిపోయి హెవీ లోడ్ మనం వల్ల అవుతాం. బై స్ట్రాంగ్ అనుకుంటా. అత్తగారు నైస్ మ్యాన్. నేను ఓకేనా? అయితే పైసలు కట్టి వచ్చే. క్యాష్ కౌంటర్ ఇది. ఏంటి అలా చూస్తున్నావు? రా. నేను అందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చావు? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వచ్చావా? కుంకుడుకాయలు? నేను నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. పొట్టకూటి కోసం పూటకొక్కడితో పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ చీకటి గదిలో నీ జీవితం కొవ్వొత్తులా కరిగిపోవాల్సిన అవసరం అసలు లేదు. ఈ సమాజంలో నేను నీకు. చూడు బాబు, చిన్నప్పటి నుంచి సరసాలు నేర్చుకున్నాం కానీ చదువులు నేర్చుకోలేదు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా? అది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? నెలకి ఎంత సంపాదిస్తావేంటి? కింద మీద పడి మినిమం 15,000 15,000 సంపాదిస్తా. కింగ్ ఫ్యామిలీ ఇక్కడ. అదే కింద మీద పడి 1,50,000 సంపాదిస్తాను. ఇక్కడ మగాళ్ళని మోసేవాళ్ళే కానీ మంగళసూత్రాలు మోసేవాళ్ళు ఉండరు. నా టైం చాలా వాల్యుబుల్ రా. అదేంటి వెళ్ళిపోతున్నావు? డబ్బులు కట్టావు కదా. నేను డబ్బిచ్చింది నీ మనసుని పొందడానికా, ఒంటిని కాదు. బాసు, నేను ఈ ఊబిలో పడి 2 ఏళ్ళయింది. ముందే ఎందుకు రాలేదురా? పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. నువ్వు మంచోడి బాసు, నీకు మంచి పెళ్ళం వస్తుంది. ఏయ్ అమ్మాయి మాది, ఇలా పంపించో. ప్లీజ్ హెల్ప్ మీ. ఏయ్ సంజైతే లేదా? ఇటు పంపించు. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. షూర్. ఏ థ్యాంక్ యూ బుజ్జి రోడీ బాయ్స్. నీ వల్ల నాకు వైఫ్ దొరికింది. నువ్వు ఇంకోటి చూసుకో. ఆగిపే, 1 గంటకి వదిలేస్తాం. అరే నేను తన్ని పెళ్ళాం చేసుకుందాం అనుకుంటే గంట ఆగమంటావేంట్రా నీ?
అని అంటుండ్రు అని ఏంట్రా నాకు అర్థం కాదు. పని చేస్తే థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య ఇలాంటి సిచ్యువేషన్ ఏ హీరోయిన్ అయినా హీరోతో ఇలాగే చెప్తుందా? అట్లీస్ట్ సెకండ్ హీరోయిన్ అయినా ఇలా చెప్తుందా? సారీ అన్నయ్య. మళ్ళీ అన్నయ్య అంటే ఓకే చెల్లి. సిస్టర్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లేరన్నయ్య, ఒక్కొక్కరికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ రిలేషన్షిప్ లో మునిగి తేలుతున్నారు, నేను మాత్రం టైటానిక్ లో మునుగుతానే ఉన్నా. 3 రోజుల నుంచి చూస్తున్నా, అసలు మనిషి గుమ్మం దాటట్లేదు. సినిమాలు చూస్తున్నాడు, సినిమాలు. హలో రైటర్ గారు, లేవండి. ఛీ, నీది ఒక బతుకేనా? నీకసలు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మాట్లాడవే. అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తారేంటి? టీ తీసుకోండి. డాడీ చాక్లెట్. కూతురికి చాక్లెట్ కూడా కొనిపెట్టని నువ్వు ఒక తండ్రివా? పెంచడం చేత కానప్పుడు ఎందుకన్నావు? ఓ నీతో మాట్లాడను. వస్తాడు రాకెక్కడ పోతాడు? ఇటు రావాల్సిందే కదా ఎప్పటికైనా. ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏంటా చూపేంటి? అద్దెకి వచ్చినప్పుడేమో దేవుళ్ళ చూస్తారు, అద్దె అడగడానికి వస్తే దయ్యంలా చూస్తావా? ఇస్తావా చూస్తావా?